ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగును గాక. ఈరోజు పాఠ్యాంశము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో నుండి ధ్యానించుకుందాము. నేను నీకు జీవ కిరీటమిచ్చెదను. ఆమేన్. ప్రభు అయిన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్న దేవుడు, మాట తప్పని వాడు. ఇవి కడవరి దినములు, చివరి దినములు కనుక అటు జీవ కిరీటమును మనము పొందుకోవాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. కాబట్టి మొదటి వాడై ఉన్నటువంటి ఈయన, చివరి వాడై ఉన్నటువంటి ఈయన మనకు ఉన్నవాడు, తెలిసినవాడు, మృతుడై మరలా బ్రతికినవాడు. ఈ విధముగా చెప్పుచున్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు వారు. నీ శ్రమను, నీకొచ్చిన శ్రమలు, వ్యాధులు, బాధలు, నీ యొక్క ఆర్థిక దరిద్రత నేను తెలుసుకొని ఉన్నాను. అయినను నీవు ధనవంతుడవే. ఈ లోక సంబంధముగా నీవు దరిద్రుడనైనను శ్రమలు అనుభవించినను నా దృష్టిలో నీవు ధనవంతుడవే. నీవు ఆత్మ ఫలములు ఫలించిన వాడవే కనుక నీవు ధనవంతుడవు. తాము యూదులమని చెప్పుకొనుచున్నారు, దేవుని ఎరిగిన వారమని, దేవుని పోలిన వారమని, ప్రార్థించిన వారమని, స్వస్థత వరములు కలిగిన వారమని చెప్పుకొనుచున్నారు. కానీ వారు యూదులు కాక, అంటే దేవుని సంబంధులు కాక, సాతానుము సమాజపు వలన, వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరిగి ఉన్నాను. సైతాను నిన్ను దూషించి ఉన్నది, అవమానించి ఉన్నది నేను తెలుసుకొని ఉన్నానని ప్రభు అయిన క్రీస్తు వారు సెలవిచ్చుచున్నారు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమేన్. సాతాను సంబంధులు, లోక సంబంధులు నిన్ను శ్రమ పెట్టి ఉన్నారు, భయపెట్టి ఉన్నారు, దూషించి ఉన్నారు, నేను తెలుసుకొని ఉన్నాను. అయినను నీవు పొందబోవు శ్రమలకు నీవేమాత్రము కూడా భయపడవద్దు. ఇదిగో మీరు శోధింపబడునట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు కనుక మీరేమాత్రము భయపడవద్దు. 10 దినములు మాత్రమే మీకు శ్రమ కలుగుతుంది కనుక మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదనని ప్రభు అయిన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు, నమ్మకస్తుడు, మన వెన్నంటే ఉన్నవాడు, మొదటివాడు, చివరివాడు, మృతుడై మరలా బ్రతికినవాడు. ఈయన నమ్మదగిన దేవుడు కనుక మనము మరణము వరకు నమ్మకముగా ఉండినట్లయితే దేవుడు మనకు జీవ కిరీటం ఇచ్చే వాణిగా ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రమలు వద్దు, ఈ దరిద్రత వద్దు అని నీవు అనుకొని ఎడల నీవు నరకానికి పాత్రుడవే. ఈ శ్రమలు 10 రోజులు మాత్రమే. తరువాత మనము మరణము వరకు నమ్మకముగా ఉన్నాము కనుక మనకు జీవ కిరీటమిచ్చే వాణిగా ఉన్నాడు. జీవ కిరీటమును మనము పొందుకొనిన ఎడల దేవునితో యుగములు సజీవులమై పరిపాలించే దేవునికి మనము కుమారులము, కుమార్తెలమై ఉన్నామని ప్రభు పేరిట తెలియపరచుచున్నాను. ప్రభు నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమేన్. जय यीशु मसीह की। आज दिन की प्रभु पवित्र वचन प्रकाशित वाक्य 2 अध्याय में है। मैं तुझे जीवन का मुकुट दूंगा। यीशु मसीह वाग्दान करता है, मैं तुझे जीवन का मुकुट दूंगा। आमीन। और जो मर गया था और अब जीवन हो गया है, वह यह
कहता है कि मैं तेरे क्लेशा और दरिद्रता को जानता हूँ, परंतु तू धनी है। आमीन। और जो लोग अपने आप को यहूदी करते हैं और है नहीं, पर शैतान की सभा है, उनकी निंदा को भी जानता हूँ। जो दुख तुझको जलने होगे, उससे मत डर, क्योंकि देखो शैतान तुम में से कितने को जेल खाने में डालने पर है, ताकि तुम परखे जाओ, और तुम्हें 10 दिन तक क्लेशा उठाना होगा। प्राण देने तक विश्वास रख, तो मैं तुझे जीवन का मुकुट दूंगा। यीशु मसीह की जय। आमीन।